ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మనతో పాటు ఉన్నారు. మన ట్రీ మీడియా స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి కొన్ని మనకు పాల్గొన మాసంలో జరిగే పూజా విధి విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. సంకష్టహర చతుర్థి రోజు మనం ఏం చేయాలి? విధి విధానాలు ఏంటి? ఎలా చేస్తే సత్వరంగా భగవంతుడి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది? ఎటువంటి దానాలు ఉన్నాయా చెప్పండి గురువుగారు. సంకష్టహర చతుర్థి అనే పదములోనే పూర్తి విశ్లేషణ మనకు కనిపిస్తూ ఉంది. అంటే సంకష్టహరము అంటే ఏవైతే కష్టాలు వస్తున్నాయో వాటిని హరించడము, మనకు వచ్చే కష్టాలను మనం పోగొట్టుకోవడానికి చేసే వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. మరి ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఎవరికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు అని పరిశీలన చేసినట్లయితే, చవితి అనేది ప్రతి నెలలో మనకు శుక్ల చవితి వస్తుంది, బహుళ చవితి వస్తుంది. అయితే మరి ఏ చవితిలో చేయాలి అనే దానికి కూడా మనకు సందేహం రావడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఏదైతే ఉందో దానిని కృష్ణ చవితి లేదంటే బహుళ చవితి అంటాం. ఆ చవితి రోజు మాత్రమే మనము ఈ కార్యక్రమం అనేది, ఈ వ్రతం అనేది చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ చవితి ఉన్న రోజు ఏ సమయంలో చేసుకోవాలి, ఇది కూడా మనకు వచ్చే అనుమానం ఉంటుంది. అయితే సంకష్టహర చతుర్థి వ్రతం చేయడానికి ఆ రోజు ఏ రోజైతే చవితి గడియలు మనకు చంద్రోదయం అయ్యే సమయానికి ఉంటాయో, చంద్రోదయం అంటే మనకు సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం అవుతుంది కాబట్టి ఆ సమయానికి చవితి గడియలు ఎప్పుడైతే ఉంటాయో ఆ రోజు మాత్రం మనం ప్రత్యేకంగా ఆ వ్రతాన్ని చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ముందే అయిపోతున్నట్లయితే అంతకు ముందు రోజే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీనికి సూర్యోదయ ప్రమాణం కాదు, దీనికి సూర్యాస్తమయ ప్రమాణంగా చంద్రోదయాన్ని ప్రమాణంగా తీసుకొని సంకష్టహర చతుర్థి వ్రతం అనేది చేసుకోవడం జరుగుతుంది. మరి సంకష్టహర చతుర్థి వ్రతం అనేది మనం ఎవరి కొరకు చేసుకుంటామంటే, సంకష్టహర చతుర్థి వ్రతం అనేది మనము గణపతి కొరకు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వ్రతాన్ని ఎవరు చేసుకోవచ్చు అంటే, ఈ వ్రతాన్ని చేసుకోవడానికి వివాహం కాని అమ్మాయిలు చేసుకోవచ్చు, అదేవిధంగా కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, జాతక దోషాలు ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, శని చేత పీడింపబడుతూ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు, అదేవిధంగా వారు వేరు వేరు కష్టాలు ఎలాంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ పడుతున్న వాళ్ళు కానీ, సంకల్ప సిద్ధి కొరకు కానీ కార్యసిద్ధి కొరకు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది. అంటే సర్వకార్య సిద్ధి కొరకు గణపతికి మనము ఈ కార్యక్రమం చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలి అని చూసినట్లయితే, మనము సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడానికి ముందు రోజు మనము ఉదయ సమయంలో పూజ చేసుకున్న సందర్భంలోనే, నేను రేపు సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు ఆ శక్తిని ఇవ్వమని మనం సంకల్పం చేసుకోవాలి. అలా సంకల్పం చేసుకున్నట్లయితే మనకు ఇంకా అనుకూలతలు ఎక్కువగా పెరిగి ఆ వ్రతం చేసుకోవడానికి మనం సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతంలో భాగంగా సూర్యోదయం కన్నా ముందే చేసి వాళ్ళు స్నాన కార్యక్రమాలు ముగించుకోవాలి. స్నాన కార్యక్రమాలు ముగించుకోవడే సందర్భంలో ఎలా చేసుకోవాలంటే, కొంత గరికను నల్ల నువ్వులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేసినట్లయితే వీరికి సంకల్ప సిద్ధి తొందరగా జరగడానికి ఉంటుంది. దాంతోపాటుగా గణపతి అనుగ్రహం కూడా బాగా. గరక నల్ల నువ్వులు వారు స్నానం చేసే దాంట్లో వేసి ఆ నీళ్ళతోని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత గణపతికి వారు విధి విధానంగా పూజా విధానాలు చేసుకోవడం. ఆ పూజా విధానంలో భాగంగా దీంట్లో ఒక ఎర్రటి బట్ట అంటే ఒక క్లాత్ ఏదైనా జాకెట్ పీస్ కానీ ఇంకేదైనా కానీ ఒక పీస్ తీసుకొని దాంట్లో 3 పిడికిళ్ళతోని బియ్యం పోయడం, లేదంటే 3 దోశలతోని బియ్యం పోయడం. ఆ రకంగా 3 సార్లు తీసుకున్న బియ్యాన్ని వేసి దాంట్లో దక్షిణగా పెట్టేసేసి ఒక ముడుపులాగా అది కట్టడం జరుగుతుంది. ఈ ముడుపులాగా కట్టిన తర్వాత అక్కడ సాధారణంగా పూజ చేసుకోవడము. ఆ తర్వాత మమ సంకష్టహర గణపతయే నమః అనే మంత్రాన్ని నిరంతరము ఆ రోజు బాగా జపించవలసిన అవసరం. మమ సంకష్టహర గణపతయే నమః. మమ సంకష్టహర గణపతయే నమః. ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి గురువుగారు. మమ సంకష్టహర గణపతయే నమః. ఈ మంత్రాన్ని భక్తిపూర్వకంగా జపం చేసుకున్నట్లయితే దీని చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మనం చేసిన సంకల్ప సిద్ధి కూడా ఉంటుంది. అయితే ఆ రోజు సాయంత్రం తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అనేది ఏంటంటే చంద్రోదయానికి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే దాదాపుగా 6 నుంచి 9 మధ్యలో ఈ కాలంలో మళ్ళీ పూజా కార్యక్రమం, ముఖ్యమైన పూజ ఉదయం కన్నా సాయంత్రం పూజ అని చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఈ గణపతికి హోమం చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, శాస్త్రపూర్వకంగా పూజా కార్యక్రమాలు చేయడం కానీ, ఈ కార్యక్రమాలు చేస్తూ ఆ చేసిన తర్వాత మార్నింగ్ సంకల్పంగా తీసిపెట్టిన బియ్యం ఏవైతే ఉంటున్నాయో అవి తీసుకొని వాటితోని పాయసం తయారు చేసి అక్కడ దేవుడికి నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేయాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉండేది కుడుములు పెట్టడము. కుడుములు కూడా గణపతికి బాగా ఇష్టమైనది కాబట్టి అలాంటివి చేయరు. లేకుంటే మీ భక్తిపూర్వకంగా వారి స్థాయిని బట్టి వారికి ఏది వీలుంటే ఆ రకంగా చేసి పెట్టడం అనేది చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా పండ్లు నైవేద్యంగా భక్తిపూర్వకంగా మంత్రోచ్చారణ అవి చేస్తూ ఆ పూజా కార్యక్రమం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
ఆ తర్వాత పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం వేయడం అనేది కూడా చేసుకుంటే విశేషంగా ఫలితాన్ని ఉంటుంది. చంద్రునికి కూడా చంద్రునికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. 3 సార్లు. మరి కొన్ని ఏ సందర్భాల్లో సమయంలో గురువు గారు? ఏ ఈ సమయం? పూజా కార్యక్రమం అయిన తర్వాత రాత్రి 6-9 మధ్యలో, సాయంత్రం 6 సాయంత్రం నుంచి సమయంలో 6-9 మధ్యలో ఈ రాత్రి. కార్యక్రమం అయిన తర్వాత చేసుకోవాలి. మరి కొన్ని సందర్భాల్లో మనకు మేఘావృతమై ఉండడమో చంద్రుడు కనపడకపోవడమో జరుగుతుంది. కూడా ఒక అప్పుడు ఎలా కారణం. చేసుకోవాలని కూడా మనకు అనుమానం వస్తుంది. అలాంటి సందర్భంలో మనము చంద్రుడికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోను దర్శించుకొని మనం ఆ పని చేసుకోవచ్చు. లేదంటే మన సెల్ ఫోన్లో కూడా మనం తీసుకొని చంద్రుడి ఇమేజ్ తీసుకొని కూడా మనం ఆ రకంగా ప్రతిబింబాన్ని తీసుకొని అలా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత వారు ఆ రోజు కిందనే నిద్రించడం, అంటే భూషయనం భూశయనం చేసుకోవాలి. భూశయనం అంటే కంప్లీట్గా మళ్ళీ ఏం లేకుండా పడుకోకూడదు, ఏదైనా చాప లాంటిది వేసుకొని పడుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చేసి నెక్స్ట్ డే మళ్ళీ పూజా కార్యక్రమాలు అవి కార్యక్రమాలు చేసుకుంటే ఈ పూజకు సంబంధించిన విధంగా అయిపోతుంది. మరి ఇది ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి అంటే మొదలు పెట్టడానికి అన్ని వర్గాల వాళ్ళు ఎవరైనా కూడా ఇది మొదలు పెట్టుకోవచ్చు. మరి ఎప్పుడు మొదలు పెట్టాలంటే మంగళవారం రోజు ఈ కార్యక్రమం ఎప్పుడైతే వస్తుందో, మంగళవారం రోజు చెవితి వచ్చిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు విశేషమైనదిగా చెప్పుకోబడింది. అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మంగళవారం చెవితి వచ్చిన రోజు. అలాగా అట్లా మనకు అనుకూలత లేనట్లయితే జ్యేష్ఠ మాసంలో వచ్చే చెవితి రోజు కూడా మనం మొదలు పెట్టాలి. జ్యేష్ఠ మాసంలో వచ్చే చెవితి ఆ రెండు కూడా వీలు కాదు అనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా కూడా మొదలు పెట్టుకోవచ్చు. అంటే ప్రత్యేకమైన దృష్టితో చూసినప్పుడు ఇలా తీసుకోవచ్చు, ప్రత్యేకంగా మనకు వీలు కానప్పుడు సాధారణంగా కూడా తీసుకోవచ్చు. మరి ఎన్నిసార్లు చేయాలి? దీనిలో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. అంటే సాధారణంగా మీ వీలుని బట్టి 5 సార్లు కానీ 12 సార్లు కానీ చేయవచ్చు. నాకు అన్నిసార్లు చేయడానికి వీలు కాదు, నేను ఎలా అనుకుంటే ఒకసారైనా చేయొచ్చు. అంటే ఎన్నిసార్లు మనం సంకల్పం చేసుకుంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా కూడా చేసుకోవడానికి ముందు రోజు సంకల్పం చేసుకోవాలి. ఆ రకంగా ఈ కార్యక్రమం చేసుకోవాలి. మనలో ఉన్న సంకల్పం ఏదైతే ఉంటో, మనకైతే ఏదైతే బాధ ఉందో, ఈతి బాధలు ఉన్నాయా, లేకుంటే సంతాన బాధలు ఉన్నాయి, కుటుంబ బాధలు ఉన్నాయి, ఆర్థిక బాధలు ఉన్నాయి, ఏమున్నా వాటికి సంబంధించిన సంకల్పాన్ని కూడా మనం సరైన విధంగా చెప్పుకోవాలి. మరి ఇది వ్రతం చేస్తున్నాను కాబట్టి అని పెద్ద చిట్టా చదవడం కూడా చేయకూడదు. దాంట్లో ముఖ్యమైన ఏంది, మన బాధ ఏందో తెలుసుకొని అది మాత్రమే సంకల్పం చేసుకున్నట్లయితే దాని నుంచి మనకు ఉపశమనం పొందడానికి, మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో అయినా కూడా మనం భక్తిపూర్వకంగా ఉండడం అనేది ప్రాధాన్యతగా ఉంటుంది. ఏ పూజా కార్యక్రమం అయినా భక్తిపూర్వకంగా. అయితే ఇక్కడ ఒకటి మనం ఉపవాసం ఉండడం అంటే ఉపవాసంలో భాగంగా కొంతమంది ఈ కాలంలో వస్తున్న కారణంగా యంగర్స్కు, మిడిల్ ఏజ్ వాళ్ళకు కూడా బీపీ, షుగర్ రావడం, కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటివన్నీ ఉంటున్నాయి. మరి పెద్ద వయసు వాళ్ళు కూడా చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఆ ఉపవాసం అంటే కాస్త పండ్లు కానీ పాలు కానీ తీసుకొని కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఇబ్బంది లేదు. ఆ మందులు వాడుకోవడం కానీ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి అలా కూడా చేసుకోవచ్చు. చాలా మంచిగా వివరించారు గురువు గారు. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదములు.